Namaste, welcome to Y News. Nenu Kalyani. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైకాపా కీలకమైన టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఇక వైసీపీ చాప చుట్టేయటం ఖాయమేనా? వలసలను నిలువరించడంలో వైసీపీ చేతులెత్తేసింది. దీంతో రోజురోజుకు వైసీపీ శ్రేణులు యనమలకు జేకొట్టి సైకిల్ ఎక్కేస్తున్నారు. తాజాగా తొండంగి మండలం పైడికొండ, పెరుమాళ్లపురం పంచాయతీల నుంచి వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా దుకాణం బంద్. తుని సెగ్మెంట్లలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు. యనమలకు జయకొడుతున్న విపక్ష శ్రేణులు. వైసీపీపై ఆశలడిగిన ఆ పార్టీ శ్రేణులు సుపరిపాలకురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు స్వచ్ఛందంగా పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. సైకిల్ ఎక్కి జయహో దివ్యమ్మ అనే నినాదాలు తుని నియోజకవర్గమంతా మారుమోగుతుంది. మంచి ప్రభుత్వం, మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్య ఏడాది పాలనలో వెళ్లని ఊరు లేదు. ప్రజా అవసరాలు గుర్తించి ఎవరూ అడగకపోయినా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న యనమల దివ్య వెంట నడిచేందుకు ఉత్సుకత చూపుతున్న వైసీపీ శ్రేణులు మేము సైతం అంటూ మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. టీడీపీలోకి వరుస చేరికలతో బెత్తరపోతున్న వైసీపీ నాయకత్వం చేతులెత్తేసినట్టే కనబడుతుంది. తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి వైసీపీ శ్రేణులు టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే తుని మండలం వల్లూరు నుంచి వైసీపీ శ్రేణులు గంపగుత్తుగా యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. ఇదే దూకుడు కోటనందూరు మండలం జగన్నాథపురంలో కనిపించింది. టీ తిమ్మాపురం వైసీపీ నేతలు సైకిల్ ఎక్కారు. ఇక తొండంగి మండలంలో ఆనూరు, తొండంగి, పెరుమల్లాపురం పంచాయతీలకి చెందిన వారు తోసి రాజా అంటూ టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు వలసలు విపక్ష వైసీపీని కలవరపరుస్తుంది. బలమైన పటిష్టమైన యనమల నాయకత్వం ద్వారాలు తెరవడంతో వైసీపీ చాప చుట్టేసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా తొండంగి మండలం పైడికొండ చేరికలతో వైసీపీ బెత్తరపోతుంది. ఈ చేరికలతో పైడికొండ యనమలకు పెట్టని కోటగా మారింది. పైడికొండలో వైకాపాకు మరో ఎదురు దెబ్బ. యనమల సమక్షంలో సర్పంచ్ టీడీపీలో చేరిక. తొండంగి మండలంలో వైసీపీ శ్రేణులు యనమల వైపు చూస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇవాళ పైడికొండ సర్పంచ్ నర్సే వీరస్వామి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఆ గ్రామ సీనియర్ నేతలు జాగు గోవిందు, మేడిశెట్టి శ్రీను, నర్సే ఫకీరురావు ఆధ్వర్యంలో సర్పంచ్ నర్సే వీరస్వామి మరో 3 వార్డు మెంబర్లతో సహా 100 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వీరందరికీ సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, అరిగర నరసింహమూర్తులతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. వైసీపీకి చెందిన నర్సే వీరస్వామి, నర్సే అబ్బలు, నర్సే స్వామి, కేదరిశెట్టి శ్రీను, చోడిశెట్టి రమణ, నర్సే పెత్తందొర, నర్సే అప్పారావు, నర్సే తాత, నర్సే రాఘవులు, బండారు నూకరాజు, వానపల్లి రాంబాబు, మంగం రాముడు, బోడపాటి రమణ, గాలింకి హామీలు, ఊటుపూటి వరహాలు, పారేపల్లి నాగేశ్వరరావు వైకాపాకు రామ్ పలికి టీడీపీలో చేరారు. అదేవిధంగా కొత్తచోడుపల్లిపేటకు చెందిన 50 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. మండల తెలుగుదేశం అధ్యక్షుడు చొక్కా అప్పారావు, సీనియర్ నేతలు మహంకాళి, కొయ్యా మల్లేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, సీనియర్ నేత యనమల రాజేష్ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారు ఆదేశాల మేరకు, అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తొండంగి మండలం పెరుమలపురం పంచాయతీ కొత్త సోడుపల్లిపేట నుండి అనేక మంది మరి ప్రభుత్వం చేసిన పనులు చూసి మీ పార్టీలో చేరతాం, ఇంకా మాకు వైసీపీ మీద ఎరక్ట్ పుట్టింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి చర్చికి వెళ్తారో ఈ ఆదివారం ఖాళీ కాబట్టి చర్చి పొద్దున్న చూసుకొని సాయంకాలం ఇక్కడికి జాయినింగ్ రావడం జరిగింది. వాళ్ళకి కూడా మేము ఎప్పుడు వచ్చినా కానీ మా కార్యకర్తలతో వాళ్ళని కూడా సమానంగా చూస్తాం. వాళ్ళకి ఏమో ఇబ్బంది లేకుండా, ఇబ్బందులు ఏమైనా ఉన్నా
మా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అన్ని విధాలుగా చేస్తాం. అలాగే ఈరోజు వచ్చి కొత్త సోళ్ళపేట నుంచి వచ్చి 50 మంది జాయిన్ అవుతున్నారు. అలాగే పెరమలపురం కోశలం మేనల్లు వాళ్ళు ఒక 10 మంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా మనకి తిరిగి లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మత్స్యకారుల కోసం